హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ తన్వి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది అయితే కామెంట్ చేసేయండి. ఏంటక్క ఇన్ని రోజులకి వీడియో అప్లోడ్ చేస్తున్నావా, ఇన్ని రోజులు ఎటెళ్ళావు ఏంటి అని అనుకుంటున్నారా? ఇంకేం చెప్తామండి, నాకైతే టైం లేదు. మా వారు వచ్చారని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. ఇంకా అందుకే ఇంకా కొంచెం బిజీగా అన్ని ఊర్లు తిరుగుతూ ఉన్నాం అన్నమాట. మా అత్తయ్య వాళ్ళ ఇంటికి, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అలా అలా వెళ్తూ ఉన్నాము. ఇంకా అందుకే నాకు టైం లేదు వీడియో అప్లోడ్ చేయడానికి, ఎడిట్ చేయడానికి కూడా. ఈ వీడియో ఆల్రెడీ 1 వీక్ అయితే అయిపోతుంది షూట్ చేసి. ఇంకా ఇప్పుడు టైం దొరికింది కొంచెం, అందుకే ఇంకా అప్లోడ్ చేద్దాం. వీడియోస్ అప్లోడ్ చేయడం చాలా లేట్ అయిపోతుంది కదా అని చెప్పి అయితే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఏంటక్క ఏటో వెళ్తున్నట్టున్నావు, బాగానే రెడీ అయ్యావే అనుకుంటున్నారా? అదే కదా నేను తమ్నెల్లో పెట్టాను, ఒక పెళ్ళికి వెళ్ళాలంటే ఇన్ని అడ్వెంచర్స్ చేయాలా అని అనుకుంటున్నాము. అసలు ఏం జరిగిందంటే, ఫస్ట్ అయితే మేము ఒక బస్సు ఎక్కామా, ఆ బస్సు ఏమో పంచర్ అయింది. ఖమ్మం దగ్గర పంచర్ అయింది. మేము వెళ్ళేది సూర్యాపేట అన్నమాట. ఖమ్మం దగ్గర పంచర్ అయిన తర్వాత ఆ బస్సు అయితే ఇంకా చాలా లేట్ అవుతుంది, హాఫ్ అన్ అవర్ అని అన్నారు. మేము 7కి ఇంటి దగ్గర నుంచి బయలుదేరామా, 7:40కి అయితే బస్సు వచ్చింది. ఆల్రెడీ అక్కడే 40 మినిట్స్ లేట్ అయిపోయింది. పెళ్ళేమో 9 o'clockకే. పెళ్ళికి అందకపోయినా అట్లీస్ట్ 11-12కి అయినా వెళ్ళాలి కదా. ఇంకా టైంకి, తినే టైంకి వెళ్తే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకే ఇంకా ముందే వెళ్ళాలి కదా అని చెప్పి మేము ఇంకా బస్సు పంచర్ అయినా పర్లేదు వేరే బస్సు ఎక్కుదామని చెప్పి అక్కడ నుంచి ఆటోకి బస్ స్టాండ్కి వెళ్ళి, ఖమ్మం బస్ స్టాండ్కి, మళ్ళీ అక్కడ నుంచి సూర్యాపేట బస్కి అయితే ఇంకా సూర్యాపేట అయితే వెళ్తున్నాము. మా పాప చూడండి ఇక్కడ సాంగ్స్ పెడితే ఎలా డ్యాన్స్ వేస్తూ ఉందో బస్లో. ఫ్రీ బస్సే కదా, ఆధార్ కార్డ్ పట్టుకొని పోతే సరిపోతుంది అనుకున్నాను నేను. కాకపోతే అస్సలు ఖాళీ లేదు బస్సులలో అయితే. ఇది డీలక్స్, ఫస్ట్ ఎక్కింది కూడా డీలక్సే. ఇంకా డైరెక్ట్ ఛార్జ్ 750 అయింది మా వారికి నాకు. ఇంకా మేము ఖమ్మంలోనే దిగిపోయాం కాబట్టి వాళ్ళు ఏమి మనకి మనీ రిటర్న్ ఇవ్వరు. సరే పోతే పోనీ అని ఆటోలో మళ్ళీ ఇంకొక బస్సు ఎక్కామా. బస్ స్టాండ్కి వచ్చి ఇంకేమైందంటే అక్కడ నుంచి డబల్ ఛార్జెస్ అంట, దసరా స్పెషల్ అని చెప్పి డబల్ ఛార్జెస్ తీసుకుంటూ ఉన్నారంట బస్ వాళ్ళు కూడా. వామ్మో ఏంటిది అనుకున్నాను. ఇంకా సరేలే పోతే పోనీ డబ్బులు, టైంకైనా పోవాలి అనుకున్నానా. ఆ డబల్ ఛార్జెస్ గురించే ఒక అతను గొడవ పెట్టుకున్నారనమాట బస్ కండక్టర్తో. అక్కడ కొద్దిసేపు బస్ ఆపారు. వామ్మో ఏంటిది ఇంత లేట్ అవుతుంది, అసలు ముహూర్తం బాలే అనుకుంటా మనం బయలుదేరింది అని అనుకున్నాం. ఇంకా 11 అనుకున్న దగ్గర ఇంకా 12:30 అయితే అయింది సూర్యాపేటలో దిగేసరికి. ఇంకా అక్కడ నుంచి మ్యాజిక్కి వెళ్ళాలంట, మళ్ళీ ఒక 25 kilometers అట్లా ఉంటుందంట. ఇంకా మ్యాజిక్లో అయితే వెళ్ళిపోయాము. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి కరెక్ట్గా 1 అయిందనమాట. లంచ్ టైంకి వచ్చాము మేమైతే. ఇన్ని అడ్వెంచర్స్ చేసిన తర్వాత ఇంకా పెళ్ళికి అయితే వచ్చేసాము. వచ్చేసరికి చాలామంది జనాలు ఉన్నారు, చాలామంది లంచ్ కూడా చేస్తున్నారు. అందుకే నేను అనుకున్నాను శారీ తీసుకొచ్చుకొని ఇక్కడే కట్టుకొని ఫోటో దిగుదాం అనుకున్నాను. కానీ వామ్మో చూశారు కదా ఎంత లేట్ అయిందో. నాకు ముందే ఎక్స్పెక్ట్ చేశాను ఒకవేళ లేట్ అయింది అనుకోండి ఎట్లుంటుంది, అసలు శారీ కట్టుకోవడానికి టైం కూడా ఉండదు, నాకు అందులోనే కట్టుకోవడం రాదు. మా అక్క వచ్చిందిలేండి, మా అక్క వాళ్ళు ముందు రోజే వచ్చారు, మా అక్క మా బావ వాళ్ళు. అందుకే ఇంటి దగ్గర నుంచే శారీ కట్టుకొని వచ్చేసాను, మా మమ్మీ కట్టేసింది. ఇక్కడికి వచ్చిన తర్వాత జ్యువెలరీ అవన్నీ పెట్టుకొని కొంచెం ఫేస్ వాష్ చేసి రెడీ అయిపోయాను అన్నమాట. జస్ట్ 5 minutesలో అయితే రెడీ అయిపోయాను. చూడండి ఎంత జిడ్డు కారుతుందో అసలు. వామ్మో ఫుల్ స్వెట్టీగా ఉండే, చాలా అంటే చాలా ఉక్కబోసింది. ఇంకా ఆ రోజు సాటర్డే అన్నమాట, అందుకే మనం వెజ్ బ్యాచ్ కాబట్టి ఇంకా వెజ్లోకి వెళ్ళి బెండకాయ ఫ్రై, పప్పు, గుత్తి వంకాయ అయితే వేపించుకొని ఇంకా తినేసాము. మా వారు కూడా తినేశారు, మా పాప కూడా తినేసింది అనమాట. తను పెరుగన్నం అయితే తినేసింది. ఇంకా మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాము. ఫోటో కూడా దిగేసాము. ఇంకా సరే ఇంకా అప్పటికి 3 o'clock అయితే అవుతుంది. ఇంకా వర్షం చూడండి స్టార్ట్ అయిపోయింది. వీళ్ళే అన్నమాట న్యూ కపుల్, వీళ్ళనైతే బ్లెస్ చేయండి. ఓకే మరి ఇంకా మేమైతే కాసేపు అక్కడ కూర్చొని ఇంకా సాంగ్స్ వింటూ ఉన్నాం అనమాట. చాలామంది డ్యాన్స్ కూడా వేశారు. మా పాప కూడా వాళ్ళని చూసుకుంటూ డ్యాన్స్ వేస్తూ ఉంది. ఒకటి అడుగుతాను చెప్పండి, ఇలా నాకే అనిపిస్తుందా మీకు కూడా అనిపిస్తుందా కామెంట్ చేయండి. అదేంటో కాదు, ఎవరిదైనా పెళ్ళికి వెళ్ళినప్పుడు వాళ్ళ పెళ్ళిని చూస్తూ ఉంటే, అంటే వాళ్ళ కపుల్ని చూస్తూ ఉంటే వాళ్ళు సిగ్గుపడుతూ ఉంటారు కదా కొత్తగా పెళ్ళైన వాళ్ళు. అప్పుడు నాకు మా పెళ్ళైనప్పటిది అయితే గుర్తొస్తుంది అనమాట. మా మ్యారేజ్లో మేము ఎలా ఉండేవాళ్ళం అవన్నీ అయితే గుర్తొస్తాయి. మరి మీకు కూడా అలా గుర్తొస్తాయో లేదో కామెంట్ చేయండి. ఇక్కడ పెళ్లి కూతురు కూడా డాన్స్ వేస్తుందన్నమాట. పెళ్లి కొడుకు కూడా ఒక స్టెప్ అలా వేశారు. ఇదిగోండి ఇక్కడ చూస్తుంటే నాకు నిజంగా మా మ్యారేజ్లో ఏం జరిగిందో గుర్తొస్తుంది. ఏంటంటే మా మ్యారేజ్లో నేను డాన్స్ వేయను అని చెప్పి చాలా అంటే చాలా సిగ్గుపడ్డాను అన్నమాట. అంటే ఎవరి మ్యారేజ్లో వాళ్ళు సిగ్గుపడతారు కదా, నేను అసలు వేయను అని చెప్పి కూర్చున్నాను. ఇంకా డీజే అప్పుడు ఇంకా ఊరేగింపు చేస్తారు కదా, అప్పుడు ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నారు నన్ను కార్లో. అప్పుడైతే మా పిన్ని వాళ్ళు ఏం చేశారంటే, నీతో పాటు మేము కూడా ఉన్నాం కదా, ఏం కాదు పద అని చెప్పి
చెప్పి నన్నైతే నెట్టేసి వాళ్ళైతే సైడ్ అయిపోయారు. నేనే ఇంకా అందరి ముందు నిల్చొని ఇంకా డ్యాన్స్ వేసాను. మా వారు నేను కలిసి డ్యాన్స్ వేసాము బుల్లెట్ బండి సాంగ్. అప్పుడైతే బాగా ట్రెండింగ్లో ఉండే అనమాట. 2022లో మా మ్యారేజ్ అయింది, December 4th అన్నమాట. ఇంకా ఆ రోజు భలే హ్యాపీగా అనిపించి ఉండే. అసలు టెన్షన్ అసలు ఒక ఫీలింగ్, ఒకలాంటి ఫీలింగ్ అన్నమాట. అది ఇంకా ఎవరికి ఎక్స్ప్రెస్ చేయలేమన్నమాట. బాధ, హ్యాపీనెస్, ఇంకా ఏమో చెప్పలేను. చాలా చాలా మిక్స్డ్ ఫీలింగ్స్ ఉండే అన్నమాట ఆ రోజు అయితే. నాకు తెలిసి ప్రతి ఒక్క అమ్మాయి అలాగే ఫీల్ అవుతుంది అనుకుంటా తన మ్యారేజ్లో. ఏమో మరి మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఇంతకీ మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజా కూడా కామెంట్ చేయండి. మాది లవ్ అరేంజ్లో నేనైతే ఒక సిరీస్ చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా ఇప్పుడు కాదు, కొంచెం టైం పట్టింది. టైం వచ్చినప్పుడు నేనే మీకు రివీల్ చేస్తాను. ఇంతకీ మీది లవ్ అరేంజ్డా కామెంట్ చేయండి. ఇంతకీ చెప్పడం మర్చిపోయాను కదా, ఇప్పుడు మ్యారేజ్ అయ్యే వాళ్ళది లవ్ మ్యారేజ్ అనమాట. లవ్ అండ్ అరేంజ్డ్. వాళ్ళ బావే అంట, ఇంకా మేనరికం. వాళ్ళ బావ మరదలే ఇద్దరు, చిన్నప్పటి నుంచి తెలుసు అంట. ఇంకా లవ్ చేసుకొని వాళ్ళ ఇంట్లో ఒప్పించుకొని మ్యారేజ్ అయితే చేసుకుంటున్నారు. అందుకే అంత హ్యాపీగా ఉన్నారు. నిజంగా లవ్ చేసిన పర్సన్ని మ్యారేజ్ చేసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది కదా. ఇంక ఇక్కడ మా పాప కూడా డ్యాన్స్ వేస్తుంది చూడండి. నేను వీడియో తీసేసరికి ఏమో ఆపేస్తుంది వీడియో. ఇంకా లైట్ ఫ్లాష్ ఆన్ అవుతుంది, అక్కడ చీకటి ఉంది కదా, ఆ ఫ్లాష్ ఆన్ అవ్వగానే ఆపేస్తుంది. ఇంకా వీడియో స్టాప్ చేయగానే వేస్తుంది అనమాట. ఇంకా అప్పటికి 4:30 అవుతుంది. అందరూ ఇంకా వెళ్ళిపోతున్నారనమాట. మేమే ఉన్నాము లాస్ట్లో. ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను నేనైతే. చూడండి, టెంట్ హౌస్ వాళ్ళు చైర్స్ కూడా అన్ని కలెక్ట్ చేసి అక్కడ పక్కన పెట్టేశారు. అంటే అందరూ వెళ్ళిపోయారన్నమాట. ఇంకా మేమే ఉన్నాం లాస్ట్లో. ఇంకా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ వరకు ఉన్నారన్నమాట. రిలేటివ్స్ అయితే అందరూ వెళ్ళిపోయారు. ఇంకా మేమైతే రెడీ అయిపోయాం. మా పాపని చూడండి, మా పాప అసలు ఆగట్లేదు. వామ్మో, అసలు పట్టుకోలేకపోయాను. అందుకే నేనైతే అసలు ఏం పట్టించుకోలేదు. మా వారు ఉన్నారు కాబట్టి ఇంకా ఆయనే చూసుకున్నారు. మొత్తం మా పాపని పట్టుకొని ఉన్నారు పాపం ఆయన అయితే. ఇంకా మళ్ళీ లేట్ అయిపోతుంది, మళ్ళీ వర్షం వచ్చేలాగా కూడా ఉండే. ఇంకా బస్సెస్ దొరుకుతాయో లేదో అని చెప్పి మేమైతే స్టార్ట్ అయిపోయాము. అసలు ఇక్కడ నుంచి ఆటోస్ అయితే ఒక్కటి రావట్లేదు, బస్సెస్ కూడా రావట్లేదు. పక్కనే బైపాస్ రోడ్ ఉంది కదా, అక్కడ ఇల్లందుకు వెళ్ళే బస్సెస్ ఉన్నాయి, ఎక్కండి, లేదంటే ఖమ్మం నుంచి అయినా వెళ్ళండి అని చెప్పారు ఆ బాబాయ్ అన్నమాట. ఎంతసేపు చూసినా ఒక్క బస్సు, ఒక్క పురుగు కూడా కనబడట్లేదు అసలు. ఆ కార్లు పోతున్నాయి కానీ కార్లో మనకి లిఫ్ట్ ఇచ్చే మహానుభావుడు ఎవరున్నారు చెప్పండి. అందుకే ఇంకా వెయిట్ చేస్తే లాస్ట్కి ఆటో దొరికింది. చూడండి ఎంత ఫుల్గా ఉన్నారో జనాలు. అయినా కూడా అందులో కుక్కి మమ్మల్ని అయితే పెట్టారు. ఇంకా ఫైనల్గా సూర్యాపేట బస్ స్టాండ్కి అయితే వచ్చాము. వచ్చిన తర్వాత ఇక్కడ ఏమైందంటే పల్లె వెలుగు బస్సులు మాత్రమే ఉంటాయంటే, ఎక్స్ప్రెస్లో అయితే వేరే బస్ స్టాండ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళండి అని చెప్పారు. అమ్మ అక్కడికి వరకు ఎవరు వెళ్తారు, ఇక ఏం కాదు, ఎంత లేట్ అయినా పర్లేదు, కూర్చొనే వెళ్దాం మనం అక్కడ కూడా మళ్ళీ ఎంతమంది జనాలు ఉంటారో ఏమో. అందులోని పల్లె వెలిగే కాబట్టి ఆధార్ కార్డు ఉంటుంది మా అక్కకి అని చెప్పి ఇంకా మేమైతే ఎక్కేసి ఖమ్మం బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. ఖమ్మం ఓల్డ్ బస్ స్టాండ్ అంట ఇది. ఇంకా న్యూ బస్ స్టాండ్ కోసం అని చెప్పి ఆటో ఎక్కి అయితే వెళ్ళాము. అసలు ఒక్క బస్ కూడా రావట్లేదు అక్కడ కూడా. మణుగూరుకి డైరెక్ట్ ఇంకా మణుగూరే ఎక్కాలి. కొత్తగూడెం ఎక్కినా కూడా అక్కడ నుంచి మళ్ళీ బస్సెస్ ఉండవన్నమాట. ఇంకా బస్సులు అక్కడికే స్టాప్ అవుతాయి, ఇంకా టైం అయిపోయింది కాబట్టి. అందుకే ఇంకా డీలక్స్ అయితే ఒకటి వచ్చింది, అందుకే ఎక్కేసి ఇంకా మణుగూరు డైరెక్ట్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ ఒక 20 minutes ఆపుంటారు బస్ అయితే. చూడండి, బతుకమ్మ అన్నమాట. బతుకమ్మ అయిపోయిన తర్వాత బతుకమ్మలు ఆడుతున్నారా ఏంటి అనుకున్నాను నేను, కానీ నాకేం అర్థం కాలేదు. ఇది వైరా దగ్గర, ఖమ్మం పక్కన వైరా ఉంటుంది కదా, మీకు తెలుసో లేదో మరి, మీకు తెలిస్తే అయితే కామెంట్ చేయండి. వైరా దగ్గర ఇలా బతుకమ్మలను తీసుకొని అటు వెళ్ళి మళ్ళీ ఇటు రిటర్న్ అయ్యారు వాళ్ళు. ఎందుకు అలా అయ్యారో నాకు తెలియదు. తర్వాత చూస్తే ఏంటంటే అమ్మవారి ఊరేగింపు ఉందన్నమాట, అమ్మవారి నిమజ్జనం అంట ఆ రోజు. అందుకే ఆ నిమజ్జనం రోజు అలా చేస్తారో ఏంటో అనుకున్నాను నేనైతే. ఫుల్ నిద్రలో ఉన్నాను నేను. ఇంకా బస్సు ఆగింది ఏంటి అంటే, బస్సు ఆగితే మనకి గాలి రాదు కదా, ఉక్కబోస్తుంది. అందుకే బస్సు ఆగింది ఏంటి అని చెప్పి విండో నుంచి బయటికి చూస్తే ఇలా అయితే బతుకమ్మలను తీసుకొని వెళ్తున్నారు. సరే క్యాప్చర్ చేద్దామని చెప్పి అయితే ఈ క్లిప్ అయితే తీశాను. మా సైడ్ అయితే ఇలాంటి ఆచారం అయితే లేదు, మరి ఆ ఊర్లో చేస్తారేమో, నాకైతే తెలీదు. మరి మీ సైడ్ కూడా ఇలా చేస్తారా? చేస్తే కామెంట్ చేయండి. మరి మీకేమైనా తెలిస్తే కూడా నాకైతే కామెంట్ చేసి చెప్పండి కొంచెం. ఇంకా మళ్ళీ పడుకున్నాను అన్నమాట. మళ్ళీ మణుగూరు వచ్చే వరకైతే మెలకు రాలేదు. ఇంకా మా అక్క వాళ్ళైతే సీతారాంపురంలో మధ్యలోనే దిగిపోయారన్నమాట. మా అక్క వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఇంకా పిల్లల్ని అక్కడే ఉంచారు కాబట్టి వాళ్ళు అక్కడే దిగిపోయారు. ఇంకా మేమైతే వచ్చేసరికి 12 o'clock అయింది, కరెక్ట్ 12 అవుతుంది. ఇంకా మేము బైక్ ఇక్కడే పార్క్ చేసి వెళ్ళాం కాబట్టి బైక్ పైన ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా ఒక్క పెళ్ళికి వెళ్ళడం కోసం ఇంత అయితే అడ్వెంచర్ చేసామన్నమాట. మరి మీకు వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే మరి, బాయ్ బాయ్, టేక్ కేర్.